మన కిచెన్లో రోజు వాడే మసాలా దినుసులు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి రాబోతున్నాయి. అవునండి, శ్యామ్ ధని ఇండస్ట్రీస్ తమ ఐపీఓతో మన ముందుకొచ్చింది. మరి ఇందులో పెట్టుబడి పెట్టొచ్చా? అసలు ఇది ఎంతవరకు లాభదాయకం? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు మీ అందరికీ స్వాగతం. సో ఈ శ్యామ్ ధని ఇండస్ట్రీస్ కొత్త కంపెనీ ఏమీ కాదు. దాదాపు 30 ఏళ్లుగా మన మార్కెట్లో ఉంది. మనలో చాలామంది వాళ్ల ప్రోడక్ట్స్ చూసే ఉంటాం. ఇప్పుడు వాళ్ల బిజినెస్ను ఇంకాస్త పెద్దది చేద్దామని పబ్లిక్ నుంచి డబ్బులు సమీకరించడానికి ఈ ఐపీఓను తీసుకొస్తున్నారు. వినడానికి 38 కోట్ల ఐపీఓ చాలా బావుంది. కానీ అసలు కథ ఏంటి? కంపెనీ ఫైనాన్షియల్స్ నిజంగా బలంగా ఉన్నాయా, లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? ఈ ప్రశ్నలన్నింటికీ మనమిప్పుడు సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా ఈ ఐపీఓకు సంబంధించిన బేసిక్ నంబర్స్ ఏంటో ఓసారి చూద్దాం. అంటే ఇష్యూ సైజ్ ఎంత, షేర్ ప్రైస్ ఎంత ఉండబోతోంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐపీఓ టోటల్ సైజ్ వచ్చేసి 38.49 కోట్లు. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే ఇది కంప్లీట్గా ఒక ఫ్రెష్ ఇష్యూ. అంటే ఈ డబ్బు మొత్తం నేరుగా కంపెనీ అకౌంట్లోకి వెళ్తుంది, ప్రమోటర్ల జేబుల్లోకి కాదు. సో ఈ డబ్బుతో కంపెనీని ఇంకా డెవలప్ చేస్తారన్నమాట. ఇదే ఒక బుక్ బిల్డింగ్ ఇష్యూ. అంటే ఏంటంటే కంపెనీ ఫిక్స్డ్గా ఒక ధర చెప్పదు, మనమే బిడ్ చేయాలి. ఇక్కడ వాళ్ళిచ్చిన ప్రైస్ రేంజ్ ఒక్కో షేర్కు 65 రూపాయల నుంచి 70 రూపాయల మధ్యలో ఉంది. సాధారణంగా చూస్తే మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ ప్రైస్ 70 రూపాయల దగ్గరే లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ, అంటే లాట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. మనం అప్లై చెయ్యాలంటే మినిమం ఒక లాట్ కొనాలి, అంటే 4000 షేర్లు. ఇప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ 70 రూపాయలు అనుకుంటే మన మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 2,80,000 రూపాయలు. సో ఇది కొంచెం పెద్ద అమౌంటే. సరే, ఒకవేళ మీరు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఈ డేట్స్ను మీ క్యాలెండర్లో నోట్ చేసుకోండి. డిసెంబర్ 22న ఓపెన్ అవుతుంది, 24న క్లోజ్ అవుతుంది. అంటే కేవలం 3 రోజులే టైం ఉంటుంది. ఒకవేళ మీకు షేర్లు అలాట్ అయితే డిసెంబర్ 30న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు షేర్లను ఎవరికెంత కేటాయించారో చూద్దాం. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకి, అంటే క్యూఐబీలకి దాదాపు 47% ఇచ్చారు. కానీ ఇక్కడ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లకు ఒక మంచి విషయమేంటంటే మనకోసం ఏకంగా 33%కి పైగా షేర్లను రిజర్వ్ చేశారు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే షేర్లు దొరికే అవకాశాలు కొంచెం పెరుగుతాయి. సరే, ఇప్పటివరకు మనం బేసిక్స్ చూసాం. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఈ ఎనాలిసిస్లోనే ఇది చాలా కీలకమైన పార్ట్. అదేంటంటే కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ల లెక్కలు పక్కాగా ఉన్నాయా? ఎందుకంటే ఏ కంపెనీలో డబ్బులు పెట్టాలన్నా వాళ్ల ఆర్థిక పరిస్థితిని చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ గ్రాఫ్లు చూస్తే మనకు ఒకే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. అదే గ్రోత్, గ్రోత్, గ్రోత్. చూడండి, గత 3 ఏళ్లుగా కంపెనీ ఆదాయం అలాగే నికర లాభం రెండూ కూడా స్టెడీగా పైకి వెళ్తూనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సైన్. బిజినెస్ సరైన దారిలో వెళ్తోందని చెప్పడానికి ఇంతకంటే మంచి ప్రూఫ్ ఏముంటుంది? ఓకే, ఇప్పుడు ఆ నంబర్స్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. మార్చ్ 2023లో వాళ్ల ఆదాయం 68 కోట్లుంటే అది 2025 వచ్చేసరికి ఏకంగా 124 కోట్లకు పెరిగింది. గ్రేట్! అలాగే లాభం కూడా దాదాపు 3 కోట్ల నుంచి 8 కోట్లకు పైగా పెరిగింది. అద్భుతం కదా? కానీ ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఆదాయం లాభాలతో పాటే అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. 12 కోట్ల నుంచి ఏకంగా 47 కోట్లకు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఒక కాయిన్కున్నట్టు 2 వైపులా చూడాలి. కేవలం పాజిటివ్స్ చూసి మురిసిపోకూడదు, నెగటివ్స్ని కూడా బేరీజు వేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ శ్యామ్ ధని ఇండస్ట్రీస్ బలాలేంటి, బలహీనతలేంటి రెండింటినీ చూద్దాం. చూడండి, ఒకవైపు చూస్తే కంపెనీకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. రెవెన్యూ గ్రోత్ సూపర్బ్గా ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ రాక్ సాలిడ్గా ఉంది. ఇంకోవైపు చూస్తే కొన్ని డేంజర్ బెల్స్ కూడా మోగుతున్నాయి. అప్పులు బాగా ఎక్కువగా ఉన్నాయి, మార్కెట్లో కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంది, దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ పాజిటివ్స్ నెగటివ్స్ని అధిగమిస్తాయా లేదా అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. సరే, ఇంతకీ కంపెనీకి ఈ 38 కోట్లు ఎందుకు? ఈ ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఏం చేయబోతున్నారు? ఈ విషయం తెలిస్తే మనకు వాళ్ల ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది.
చూద్దాం. ఈ డబ్బులో మేజర్ పార్ట్ 2 విషయాలకి వాడుతున్నారు. అందులో ఒకటి దాదాపు 14.5 కోట్లను వర్కింగ్ క్యాపిటల్కి, అంటే బిజినెస్ రోజువారీ అవసరాల కోసం. రెండోది ఇంకో 7 కోట్లతో వాళ్లమీద ఉన్న అప్పులను కొంత తగ్గించుకుంటున్నారు. సో వాళ్ల ప్లాన్ క్లియర్గా ఉంది. ఒక పక్క బిజినెస్ పెంచుకోవాలి, ఇంకో పక్క అప్పుల భారం తగ్గించుకోవాలి. ఇదొక మంచి స్ట్రాటజీ. ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇక్కడ మనం 2 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒకటి, మార్కెట్లో ఉన్న వేరే కంపెనీలతో పోలిస్తే ఇది ఎలా ఉంది. 2, ఈ ఐపీఓ మీద మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది, గ్రే మార్కెట్ ఏం చెప్తోంది. లెట్స్ ఫైండ్ అవుట్. ఈ టేబుల్ని చూడండి. ఇక్కడ వాళ్ల కాంపిటీటర్స్తో కంపేర్ చేశారు. వాల్యుయేషన్ పరంగా చూస్తే అంటే P/E రేషియో మధుసూదన్ మసాలాతో దాదాపు సమానంగా ఉంది. కానీ అసలు విషయం రిటర్న్ ఆన్ నెట్వర్త్ దగ్గర ఉంది. శ్యామ్ ధని RONW ఏకంగా 34% ఉంది. అదే వాళ్ల కాంపిటీటర్స్ చాలా వెనుకబడి ఉన్నారు. అంటే పెట్టిన పెట్టుబడి మీద వీళ్లు చాలా మంచి రాబడిని సంపాదిస్తున్నారన్నమాట. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విషయం గ్రే మార్కెట్ ప్రీమియం, అంటే GMP. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అనఫిషియల్ ఇండికేటర్. లిస్టింగ్ రోజు షేర్ ఎంత పెరగొచ్చో అని ఒక అంచనా ఇస్తోంది. ప్రస్తుతం దీని GMP ₹70 ఇష్యూ ప్రైజ్ మీద ₹47గా ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు 67% లిస్టింగ్ గెయిన్ వచ్చే అవకాశముందని మార్కెట్ అంచనా వేస్తోంది. కానీ ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఒక అంచనా మాత్రమే, గ్యారంటీ అయితే అస్సలు కాదు. మార్కెట్ మూడ్ మారితే ఈ నంబర్ ఎప్పుడైనా మారొచ్చు. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే. ఒకవైపు అద్భుతమైన గ్రోత్, ఇంకోవైపు పెరుగుతున్న అప్పులు. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ వెయిట్ ఇవ్వాలి? ఈ SME IPOలో రిస్క్ ఉంది, అదే సమయంలో మంచి రివార్డ్ పొందే అవకాశం కూడా ఉంది. నిర్ణయం మీదే. ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ మీరు తప్పకుండా చేయండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.